శ్రీ గురుభ్యో నమ. శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర 6వ భాగం. బాబుగారు సంచరించిన ముఖ్యమైన ఏజెన్సీ గ్రామాలు 108: కిటిమల, లమ్మసింగి, చింతపల్లి, రాజపాకల, ఎర్రబొమ్మల, చీలేరు, ధారాపురం, చీడిపాలెం, కిన్నెర్ల, పినబరడ, సిరిపురం, మామిడిపల్లి, బోలపాడు, కొన్నూరు, తాజంగి, వంజరి, దెమ్మిలి, కొత్త ఊరు, గోడుగోరి, కోనేటి, మద్దపాలెం, వట్టిరేగడ, ఏనుగుగుమ్మ, నలగొండ, ధారిపుట్టి, గొడ్డ, గడుతూరు, పినపాలెం, బరిసింగి, గుమ్మడిపాలెం, చిన్నయ్యపాలెం, కల్పులి, సామంతులు, అరడుపోలు, లబ్బంగి, అడ్డాలు, బలపం, గొందిమొలక, పరంపరం, పుత్తడిగొంది, సంపెంగపుట్టి, బరిసింగిమెట్ట, గొల్లపాలెం, కుల్లపాడు, మద్దెలబిడ్డ, గంగరాజు మాడుగుల, రాజవమ్మంగి, దూసరిపాలెం, జాజులపాలెం, బలభద్రం, బరడ, పినబరడ, కుదుపిసింగి, భీమనపల్లి, వంచెల, పటాను, బూబుపాలెం, పెదవోడపల్లి, గవ్వాం, పెదవలను, బూసులకోట, రాకోట, పెనరాడ, మర్రిపాలెం, రాజఫణుకులు, రాళ్లపుట్టి, తోటలగొంది, పాలభాం, పొలభాం, రజం మంజరి, సరియాన, జమ్మలబంద, ఎర్నాబిల్లి, జంగంమెట్టు, చిక్కలబంటి, మడిగుండి, తెరపిల్లి, బూడిదపాడు, పెద్దపాలెం, జెర్రెల, మహాదేవపురం, మావేలుబంద, కడకర్మ, మధురమామిడి, రాపిల్లి, గొప్పులపాలెం, పకాబు, కుట్టి, ఇబ్బర్తి, రోలంగి, జాగిరి, పెదజాగిరి, పంచలి, పంచాబు, బాలపల్లి, పాడేరు, జాలపల్లి, మృత్స్యపురం, మంగలిపాలెం, చాపగడ్డ, మరుపుసింగి, మడిదండ, జంగమ్మట్టు, చందనాల, శంభుదేవుడుపాలెం, అమ్మన్నపొంది, కొమ్మంగి, గింజంగి, అడ్డసరం మొదలుగునవి. బాబుగారు ఎక్కడున్నా ఆయన్ను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వస్తుండేవారు. వారందరినీ కులమత భేదాలు, ధనికులు, పేదలు, ప్రముఖులు, సామాన్యులు అన్న వివక్షత లేకుండా అందరినీ ఆయన ఆదరించేవారు. మహారణ్యంలోనైనా సరే, లేక ఆయనకు అస్వస్థతగా ఉన్నా సరే, వారి ఆశ్రమానికి భక్తులు రాగానే వారే వండి టిఫిను, కాఫీలు అందించేవారు. మళ్ళీ కొద్దిసేపట్లో పప్పు, కూర, పచ్చడి, పులుసు, కందిపొడి, అప్పడాలు, నెయ్యి, పెరుగులతో స్వయంగా వండి అందరికీ వడ్డించేవారు. వారి చేతి వంట రుచి చూచిన వారికి మరెవరి వంట అంతగా రుచించడం కష్టం. ఆయన చేసే వంటకాలు భక్తులు లోపల ఆశించినవై ఉండేవి. అవి తిన్నాక నివారించనలవి గాని వ్యాధులెందరికో తగ్గేవి. అలాగే బాబుగారిచ్చిన విభూతి వంటికి రాసుకుని, బొట్టు పెట్టుకుని, మంచినీటిలో వేసుకొని త్రాగితే వ్యాధులు, గ్రహపీడలు తొలగేవి. బాబుగారు ప్రతి సంవత్సరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా వడ్డిపాలెం గ్రామంలోని శ్రీ ప్రత్యక్ష ఆంజనేయ స్వామి వారికి విధిగా 5 రూపాయలు పంపేవారు. శ్రీరామనవమి, దసరా, గణపతి నవరాత్రులు, కృష్ణ జయంతి మొదలగు పండుగలలో భజనలు, పూజలు చేయించి విరివిగా అన్నదానం చేసేవారు. వారెక్కడుంటే అక్కడ కార్తీక సోమవారాలు భక్తుల చేత ఉపవాసము చేయించేవారు. అయితే వారు చేయించే ఉపవాసాలు షిరిడీ సాయిబాబా చేయించిన వాటి వల్లనే ఉండేవి. భక్తులకు సుష్ఠుగా ఉప్మా తినిపించి కాఫీ త్రాగించేవారు. సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యేలోగా పంచభక్ష పరమాన్నాలతో మహా సమారాధన చేసేవారు. అడవి గ్రామాలలో సహితం రామకోవెలు స్థాపించినప్పుడు మహాశివరాత్రి నాడు ఏకాహ భజనలు చేయించేవారు. బాబుగారికి డైరీ వ్రాసుకునే అలవాటు ఉండేది. వారి దస్తూరి బ్రహ్మరాతలా ఉండేది. మొట్టమొదట శ్రీరామ చుట్టి, తర్వాత మకాము వ్రాసి, తర్వాత స్నానము, జపము ఎలా జరిగాయో వ్రాసుకునేవారు. అవి సక్రమంగా జరగకుంటే ఆ వివరంతో పాటు తమను చూడ్డానికి ఎవరెవరు ఎందుకొచ్చారో, అచ్చటి వాతావరణం ఎలా ఉన్నదో వ్రాసేవారు. వారిని దర్శించే వారిలో డాక్టర్లు, కలెక్టర్లు, మహారాజులు, పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుండి సామాన్య గ్రామస్తుల వరకు అన్ని తరగతుల వారుండేవారు. వారెవరెవరిని కలుసుకున్నది వ్రాసుకునేవారు. అందులో ఆయన ఏ రోజు ఎక్కడికి వెళ్ళింది, ఏమి చేసింది గుర్తు వ్రాసుకునేవారు. వాటి ప్రకారం 1960లో శివరాత్రి నాడు వారు కిటిమలలో ఉదయం పెద్దగడ్డయందు స్నానము, జపము సక్రమంగా, సంతుష్టికరంగా జరిగినవి అని వ్రాసుకున్నారు. అలాగే 1964లో శివరాత్రికి భూశిలకోట ఏటి వద్ద స్నానము, 1969లో బలిఘట్టంలోని ఉత్తరవాహిని అందు స్నానం చేసినట్లు, 1970లో బలిఘట్టంలోని బ్రహ్మలింగేశ్వర స్వామి వారికి అభిషేకము, ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున 16 మంది బ్రాహ్మణులకు దక్షిణ
పేదలకు ధర్మం చేసినట్లు వ్రాసి ఉన్నాయి. బాబుగారు ఎప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించేవారు. గ్లాస్కో జరీ పంచ, చొక్కా, షూ వేసుకునేవారు. రోజుకు సుమారు 25 పెట్టెల దాకా సిగరెట్లు కాల్చేవారు. అలవాటున్న వారికి ధారాళంగా పెట్టెలకు పెట్టెలే విరజిమ్మేవారు. ఎక్కడున్నా పొద్దున్నే స్నానము జపము చేసుకుని శుభ్రమైన గుడ్డలు కట్టుకుని వచ్చిన వారందరితో కలిసి టిఫిను కాఫీ సేవించేవారు. ఒక్కొక్కప్పుడు సాటివారికి ఆయన పురాణాలు ప్రబంధాలు చదివి అర్థం చెప్పేవారు. వార్తాపత్రికలతో పాటు కళ్యాణను హిందీ పత్రిక తెప్పించి తప్పక చదివేవారు. ఆశ్రమంలో బీర బెండ మొదలైన పాదులు వేయించేవారు. వారి సన్నిధిలో అందరికీ అనుభవమైన విశేషాలు ఇలా ఉండేవి. ఆయన ఎక్కడున్నా ఎలాంటి సమయంలోనైనా ఆయన సంకల్పించిన కార్యానికి అవసరమైన వస్తువులు వ్యక్తులు ఏదో ఒక రీతిన సమయానికి వారి చెంతకు చేరవలసిందే. ఆ భక్తుల మనస్సులో కోరుకున్న వంటకాలు కాలక్షేపాలు ఎలాగైనా తప్పకుండా వారికి సమకూరేవి. అంతేగాని భక్తులను సంభ్రమాశ్చర్యాలతో తలక్రిందులు చేసే చిల్లర మహిమలు నేనాడూ చేసేవారు కాదు. అనంతమైన ప్రకృతి వెనుకనున్న పరమాత్మ శక్తి వల్లనే వారి లీలలు తెలియని వారికెంతో సహజంగానూ సామాన్యంగానూ అనిపించేవి. గమనించగల వారికి ఈ సృష్టి ఎంత అద్భుతంగానే తోచేవి. ఆయన కూడా తమ పట్ల ఎట్టి ప్రత్యేక భావము వహించేవారు కాదు. తామొక గురువు, ఇతరులు శిష్యులు అన్న భావమే వారిలో ఉండేది కాదు. సామాన్యులలో సామాన్యులుగా కలిసిపోయేవారు. వేషభాషలలో ఎట్టి ప్రత్యేకత కనిపించనిచ్చేవారు కాదు. ఆయన ఎంతటివారోనన్నది వారేమాత్రం గుర్తుంచుకోరనిపించేది. ఆయన సంభాషణలో వేదాంత పదజాలమే దొర్లేది కాదు. తాము చెప్పింది చేసి తీరాలని భక్తులపై ఎట్టి ఆంక్షలు నిర్బంధాలు పెట్టేవారు కాదు. తోటివారితో పరిహాసాలాడేవారు, చలోక్తులు విసిరేవారు. తమ మహత్యాన్ని చాటుకునే బిరుదులతో తమకు ఇతరులకు మధ్య ఎట్టి కంచెలు కట్టుకోలేదు. కొద్దిలో చెప్పాలంటే ఆచరించి చూపటము, తాము చెప్పిన దానిని తాము ఆచరించడము ఇదే వారి ఉపదేశ విధానము. నిరంతరము ఆయన ఆచరిస్తున్నా చూసి తెలుసుకోని వారికి ఎంత చెప్పి ఏమి ప్రయోజనమని వారి భావం కాబోలు. బాబుగారు అస్ఖలిత బ్రహ్మచారులు. నిత్యము ముద్రలతో గాయత్రీ జపము మంత్రానుష్ఠానము విధిగా చాలా కాలం చేసేవారు. అప్పట్లో వారు లేడి చర్మంపై కూర్చుని జపధ్యానాలు చేసేవారట. వారికి రామాయణం అభిమాన గ్రంథం. ఎందరికో బాబుగారు రామమంత్రోపదేశం చేయడం, ఎన్నో చోట్ల ఎంతో వైభవంగా సామ్రాజ్యరామ పట్టాభిషేక ఉత్సవాలు జరిపించేవారు. వారే స్వయంగా ఎంతో దీక్షగా దేవతార్చన కూడా చేసేవారని వారిని ఆ రోజుల్లో చూచిన భక్తులు చెబుతారు. శ్రీ వెంపరాల పద్మనాభం గారి అబ్బాయికి 9వ సంవత్సరం దాకా మాటలు రాలేదట. అతడి 7వ సంవత్సరంలో ఉపనయనం ఎలా చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటే బాబుగారు తేనెలో మంత్రాన్ని వ్రాయించి ఉపదేశం చేయించారట. అతడికి వేరొక ఉపదేశం వద్దని ఆదేశించారట. ఇటువంటి బాబుగారు మొదట పాకలపాడు రావడం ఒక చిత్రమైన రీతిగా జరిగింది. ఒకసారి అక్కడ భాగవత ప్రవచనం జరుగుతున్నది. ఒక పండితుడు వక్త. ఆ సమయంలో చింకిగుడ్డలు చేత భిక్షపాత్ర ధరించిన ఒక యువక సాధువు ఆ సభకు సమీపించి కథ శ్రద్ధగా కొద్దిసేపు విన్నాడు. కొంతసేపు అయ్యాక అతడు నోరు తెరచి ప్రవచనంలో ఒక శ్లోకార్థ వివరణ సంతృప్తికరంగా లేదని చెప్పి సరైన వివరణను ఇచ్చాడు. అంతటితో ఆ భిక్షువు సామాన్యమైన బిచ్చగాడు కాదని మహాపండితుడైన పరమ తపస్వి అని తెలిసింది. ఆ తర్వాత శ్రీ బాబుగారు తమ భిక్షా వేషం విడిచి ఆ గ్రామంలోనే ఉండిపోయారని తెలిసింది. క్రమంగా వారిని భక్తులు శ్రీ పాకలపాటి గురువుగారు అని వ్యవహరించన ఆరంభించారని ప్రతీతి. కొందరు వీరిని పంతులు గారని, కొందరు రామయోగి అని, మరికొందరు క్లుప్తంగా బాబుగారు అని వ్యవహరించేవారు. వారప్పుడప్పుడు కొన్ని మాసాలు నిరాహారులుగా ఉండి దీక్షగా తపస్సు చేసేవారని నాటి భక్తుల వలన తెలుస్తున్నది. వీరు తమ పర్యటనల్లో కొంతకాలం హిమాలయ పర్వతాలలోనూ, కొంతకాలం విశాఖ జిల్లాలోని తూర్పు కనుమలందలి ధారా పర్వతం పైన తపస్సు చేశారని ప్రతీతి. బాబుగారు కూడా ఆ ప్రదేశాలను ఎంతో అభిమానంగా అప్పుడప్పుడు ప్రస్తావిస్తుండేవారు. చివరిసారిగా శ్రీ బాబుగారు ముండూరు వచ్చారు. ఎన్నో ఏండ్ల తర్వాత ఆ ఊరు ఎంతగానో మారిపోయింది. పుల్లయ్య గారి తల్లి స్వర్గస్థురాలైంది. ఊళ్ళో బాబుగారి మీద ఉన్న ఆంక్ష తొలగిపోయింది. ఆయన్ను చూడాలన్న ఆకాంక్ష అందరికీ ఎక్కువైంది. కారణం, నాటి జైపూర్ మహారాజు గొప్ప సంస్కృత విద్వాంసులు, కవి, పండితాభిమాని, విద్వత్క విసన్మానాలకు పోషణకు ఎంతో ధనాన్ని వ్యయం చేసేవారు. ఆయన ఒకసారి విద్వత్ కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆంధ్రదేశం నుండి పేరు మోసిన శ్రీ తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు,
అందులో పాల్గొన్నారు. ఆ సభకు బాబుగారు కూడా వెళ్ళారు. ఒక మూల చోటు చూచుకొని కింద కూర్చున్నారు. మహారాజు ఒక జటిలమైన సమస్యను ఒకదాన్ని ఇచ్చి కవి పండితులను పూరించమన్నారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. సభంతా నిశ్శబ్దంగా ఉన్నది. అప్పుడు తిరుపతి వెంకట కవులు లేచి, మహారాజా, సమస్య పూరించడానికి 5 నిమిషాలు వ్యవధినివ్వండి అని కోరారు. బాబు వెంటనే లేచి దానిని పూరించారు. మహారాజు ఆనందభరితులై బాబుగారికి మంచి ఇల్లు, జీవనము ఏర్పాటు చేసి తమ ఆస్థానంలో కవిగా ఉంచుకున్నారు. ఏనుగు మీద బాబును ఊరేగించారు. ఈ సన్మానోత్సవం నాటి ప్రఖ్యాత ఆంధ్రపత్రికలో ప్రకటించారు. అది చూచి తమవాడింత గొప్పవాడయ్యాడని ముండూరు గర్వించింది. బాబు ఈసారి ముండూరు వస్తూనే పుల్లయ్య గారింట్లో దిగారు. గ్రామ పండితులు ఆయనతో గోష్ఠి చేశారు. ఆయన ప్రతిభ కబ్బురపడ్డారు. బాబుగారి చిత్ర విచిత్రమైన విద్యలను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. ఊరి బ్రాహ్మణులు బాబుగారిని భోజనానికి ఆహ్వానించారు. కానీ బాబు వెళ్ళలేదు. పుల్లయ్య గారిని తీసుకుని ఏలూరు ప్రయాణమయ్యారు. ఆకాశమంతా మేఘావృతమై కుంభవృష్టి పడేలా ఉన్నది. ఇంత వానలో ఎలా వెళ్తాము అన్నారు పుల్లయ్య. బాబు, పుల్లయ్య గారు, మీ మీద ఒక్క చినుకైనా పడకుండా గుర్రబండి మీద తీసుకెళ్తాను, సరేనా అన్నారు. ఇద్దరూ అలాగే ఏలూరు చేరారు. దారి పొడుగునా వీరి బండికి ఫర్లాంగు వెనుకనే కుంభవృష్టి కురిసింది. పుల్లయ్య గారి నోట ఒక్క మాట కూడా రాలేదట ఆశ్చర్యానికి. బాబుగారు వెనుకటి బాబు కారని పుల్లయ్య గారికి అర్థమైనది. దారిలో వారితో బాబు తాము వెనక చెప్పకుండా పారిపోయిన సంగతి, మిగిలిన తమ జీవితంలోని కొన్ని సన్నివేశాలను వివరించారట. శ్రీ పాకలపాటి గురువుగారి మహత్యం బాల్యం నుంచి సూచనగా కనిపిస్తుండేదని తెలుస్తున్నది. ఆయన యోగం వల్ల కానీ తపస్సు వల్ల కానీ అద్భుతమైన శక్తులు గలవారయ్యారు. వాటిలో మనకు మనంగా తెలుసుకోలేనివి ఎన్ని ఉన్నాయో. సిద్ధపురుషుడు మహత్తును కేవలం ఇంకొకడిని దైవం వైపుకు ప్రేరేపించేందుకే చేస్తాడు గాని తన కీర్తికి గాని జనవశీకరణకు గాని ఉద్దేశించడు. అలా ఈ కీర్తి కొరకు ప్రదర్శించబడే మహత్తులు చాలా అల్పమైనవి, కొద్ది కాలం మాత్రమే ఉండేవీను. అలాంటి క్షుద్రశక్తులు ప్రదర్శించేవారు నిజమైన తపస్సంపన్నుడు తటస్థించగానే ఉన్న క్షుద్రశక్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఇదే సిద్ధపురుషుడు చేసే మహత్తులు భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుంటాయి. కనుక అవి ఆధ్యాత్మిక జ్ఞానానికి, విశ్వకళ్యాణానికి ఉపకరణాలవుతాయి. ఉత్తమ తపస్సంపన్నులైన బాబుగారి మహత్యాలు కొన్నింటిని ప్రస్తావించాలి. ఆయన ఎక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారో ఆ ఆశ్రమ ప్రాంతమంతా మంచి కూరగాయలు, పండ్లు, ధాన్యము మామూలు కంటే ఎన్నో రెట్లు పుష్కలంగా ఫలించేవి. ఋష్యశృంగ మహర్షి అడుగుపెట్టిన దేశం సుభిక్షంగా ఉండేదని, ధర్మరాజు ఉన్న రాజ్యం పాడి పంటలతో కళకళలాడుతూ ఉండేదని, రామాయణ భారతాల్లో మనం చదివే విషయాలు కేవలం కవుల కల్పనలు కావని బాబుగారి మహిమ నిరూపిస్తుంది. బాబుగారి ఆజ్ఞను పెద్ద పులులు మొదలైన క్రూరమృగాలన్నీ పాటించేవి. ఒకసారి ఆయన ఒక కొండ మీద మండు టెండలో ధ్యానం చేసుకుంటుంటే 2 పెద్ద పులులు ఆయనకు కుడివైపునొకటి, ఎడంవైపున మరొకటి నిలుచుని వారి తల మీద ఎండపొడ సోకకుండా తమ తలలను గొడుగుల్లాగా పట్టాయి. ఈ సన్నివేశాన్ని కన్నులారా చూచిన విజయవాడకు చెందిన ఒక భక్తుడు ఆ సన్నివేశాన్ని 100 పద్యాల్లో వర్ణించి బాబుగారికి చూపిస్తే వారు ఆ పద్యాలను ప్రకటించవద్దని ఆజ్ఞాపించారట. బాబుగారు ఒకసారి 40 రోజులు యజ్ఞం చేశారు. అవి రేషన్ రోజులు. బియ్యం మొదలైన ఆహార పదార్థాలు దొరకడం అసాధ్యం. బాబుగారు కొన్ని వేల మందికి షడ్రసోపేతమైన భోజనం పెట్టేవారు. ఈ సంగతి తెలుసుకున్న ఆంగ్లేయ అధికారులు బియ్యం దొంగ రవాణా అవుతున్నదని అనుమానించి బాబుగారి ఆశ్రమానికి 2 మైళ్ళ దూరంలో వలయాకారంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2-3 రోజులు గడిచినా ఒక్క గింజైనా బియ్యం బయట నుండి వచ్చిన సూచన లేదు. అప్పుడు పోలీసు అధికారులు బాబుగారిని కలుసుకుని మీ ఆశ్రమాన్ని శోధించాలి అన్నారు. బాబుగారు సరేనన్నారు. వారలా చేయగా వారికి 4-5 దోసిళ్ల బియ్యం మాత్రం లభించాయి. ఇంకెన్ని రోజులైనా ఇలాగే వచ్చిన వారందరూ సుష్టుగా మృష్టాన్న భోజనం చేస్తారని బాబుగారు చెప్పిన సమాధానానికి వారు ఆశ్చర్యపోయారు. తరువాత కూడా అన్నదానం అలాగే కొనసాగింది. ఆ పోలీస్ అధికారులకు సిగరెట్లు కాల్చే అలవాటు. సిగరెట్లు లేక అవస్థపడుతున్న ఆ ఆఫీసర్లకు బాబుగారు తమ సిగరెట్టు కేసు నుంచి సిగరెట్లు తీసిస్తూనే ఉన్నారు. ఆ సిగరెట్ కేసు మహా అయితే 10 సిగరెట్లు మాత్రం ఇమిడే పరిమాణం కలది. అయితే బాబుగారు పంచిన సిగరెట్ల సంఖ్య 100లు దాటి ఉంది. ఈ సంఘటన కళ్ళారా చూచినందువల్ల ఫారెస్ట్ రేంజర్ మొదలైన అధికారులందరూ బాబుగారి భక్తకోటిలోని వారయ్యారు. ఆయనది అమృత హస్తం, అక్షయ శక్తి సమన్వితం. 2 కని వండిన అన్నం, కూరలు దేవునికి నైవేద్యం పెట్టి ఏదో ప్రార్థన చేసి అక్కడే ఉండేవారిని వడ్డించమని ఆదేశించేవారు. అంతే, ఆ అన్నమే 100ల మందికి, 1000 మందికి తినలేనంత. ఒకసారి పుల్లయ్య గారు బాబుగారి బాల్యమిత్రులు బాబుగారి దర్శనానికి వెళ్ళారు. బాబుగారు తమ 2కని వంట చేశారు. సరిగ్గా వడ్డించుకునే సమయానికి ఇంకొక 10 మంది వచ్చారు.
ఆ 10 మందిని బాబుగారు భోజనానికి ఆహ్వానించారు. అందరూ కడుపు నిండా భోజనం చేశారు. బైబిల్లో యేసుక్రీస్తు 5 రొట్టెలను 7 చేపలను 5,000 మందికి తినబెట్టగా మిగిలిన వాటిని 7 గంపలకెత్తారని ఉన్నది. బాబుగారు ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో ఉండేవారు. జైపూర్ రాజావారి ఆస్థానంలో ఉన్నన్నాళ్ళు నిత్యము విశాఖపట్నం సముద్రంలో స్నానం చేస్తుండేవారు. ఈ సంగతి కర్ణాకర్ణిగా విన్న మహారాజావారు దాని యథార్థతను తెలుసుకోవాలని తమ దివాన్లను వినియోగించారు. దివానుగారు స్వయంగా జైపూర్లో కొందరు మనుషులను, విశాఖపట్నంలో కొందరు మనుషులను ఉంచి ఆ సంఘటన అక్షరాల నిజమేనని తేలిన తర్వాత రాజుగారికి నివేదించారు. రాజుగారు బాబుగారిని అనుమానించి పరీక్షించినందుకు సిగ్గుపడి క్షమాపణ కోరుకున్నారు. తర్వాత కొద్ది కాలానికి బాబుగారు జైపూర్ వదిలి నర్సీపట్నం ప్రాంతాల్లోని ఘోరమైన అరణ్యంలో ప్రవేశించారు. మొదటి పర్యాయం పుల్లయ్య గారు చాలా కష్టాలు పడి బాబుగారుండే అడవికి చేరుకున్నారు. అప్పుడు పెద్ద పుల్ల గర్జనలు విని పుల్లయ్య గారు చాలా భయపడ్డారు. ఒకచోట అడవిలో 4 దారులు కలిసే చోట నిలబడి ఎటుపోవడానికి ఏమి చేయడానికి దిక్కుతోచక క్రూర మృగాల భయంకర శబ్దాలతో కదిలిపోయి ఈయన ఇంకెక్కడ చచ్చాడ్రా బాబు అనుకున్నాడట. తరువాత కొంతసేపటికి పుల్లయ్య గారికి బాబుగారి దర్శనమైంది. బాబుగారు బాల్యమిత్రుణ్ణి ఆదరంగా చేరదీసి అన్నం పెట్టి, పుల్లయ్య గారు 4 దారులు కలిసిన చోట నన్ను ఈయన ఇంకెక్కడ చచ్చాడ్రా బాబు అనుకున్నావా లేదా అని అడిగేసరికి పుల్లయ్య గారు ఆశ్చర్యంతో ఒప్పుకున్నారు. బాబుగారు పెద్దగా నవ్వుతూ పుల్లయ్య గారి వీపు ప్రేమగా నిమిరారు. ముండూరు నుండి ఒకసారి భాగవత సప్తాహానికి బాబుగారి దర్శనార్థం బంధువు ఒక ఆమె వెళ్ళింది. ఆమెతో పాటు నర్సీపట్నం కరణం గారి భార్య కూడా ఉంది. అప్పుడు జరిగిన విచిత్రం ఏమిటంటే బాబుగారు అందరికీ కనబడుతున్నారు కానీ ఒక్క కరణం గారి భార్యకు మాత్రం కనిపించడం లేదు. పోనీ ఆమెకు దృష్టిలోపమా అంటే ఆమెకు బాబుగారు తప్ప మిగిలిన భక్తులు, ఆశ్రమము, అరుగు అన్నీ కనబడుతూనే ఉన్నాయి. ఒకసారి బాబుగారి దర్శనార్థం పుల్లయ్య గారు కొందరి వెంట వారి బలవంతం కొద్దీ వెళ్ళి దర్శనం కాక చాలా ఇబ్బందులు పడ్డారు. చివరకు బాబుగారు కనిపించి పుల్లయ్య గారితో, పుల్లయ్య, నీవు దొంగలందరినీ ఇక్కడికి తీసుకుని వస్తే నీవు కూడా అవస్థపడతావు, ఇంకొకసారి అలా చేయవద్దు అని మందలించారట. దీన్ని బట్టి మహాపురుషులు ఎవరికి దర్శనమివ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించుకొని ఆ ప్రకారం తమ వారినే చెంతకు రాణిస్తారని విశదమవుతున్నది. షిరిడీ సాయిబాబా అన్నారు, నా భక్తులను నేనే ఎన్నుకుంటాను అని. శ్రీ పాకలపాటి గురువు గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.